అదేంట్రా మా ఇంటికి ఇలా ఉంది? రోడ్డు మీద ఒక అతను చూసుకోకుండా కిరణ్ గుద్దాడు. బాబు సారీ కూడా చెప్పాడు. మనోడు రెచ్చిపోయి వాడిని కొట్టేశాడు. నువ్వు కోరినట్టు నీ జాతకంలో కుజదోషం ఉన్నట్టు నీ జాతకాన్ని మార్చి రాసిన తర్వాత నిజం భూమిలో ఉండే ఖనిజం లాంటిది. తవ్వితేనే బయటకొస్తుంది. అది ఆ రఘురామ్ ఇంటి నుంచే తవ్వడం మొదలు పెట్టాలి. అన్నయ్యకి మైండ్ ముద్దుబారుతోందని రోజు వదిన అంటుంటే ఏంటో అనుకున్నాను. రోజు దొండకాయ తింటే మైండ్ ముద్దుబారికి ఏమవుద్ది? ఊరుకో, పైత్యం చేస్తురా బాబు, ఇది అంతే. పైత్యమా? నీ వైద్యంతోనే మాకు వస్తుంది పైత్యం. వదినా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరూ కనిపించడం లేదే. అన్నయ్య, వదినా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఎవరూ కనిపించడం లేదేంటి? ఇగో దొండకాయలు పట్టు. నేను స్క్రిప్ట్ రాసుకోవాలి, నన్ను వదిలే. అన్ని పండు దొండకాయలు తెంపా. అన్నయ్య లేడా వదినా? లేరమ్మా, బయటికి వెళ్లారు. ఒక అరగంటలో వచ్చేస్తారు. అలాగా? ఏమైంది భద్రావతి? ఎందుకు అలా ఉన్నావు? ఇంట్లో పెళ్లి కళ కనిపిస్తుంది. మీ అందరి మనసుల్లో ఆనందం కనిపిస్తోంది. కానీ నాకు మాత్రం సంతోషంగా లేదు. ఏంటత్తా, అనుకున్నట్టుగా జరగట్లేదని డిసప్పాయింట్ అవుతున్నావా? నీ పెళ్లి గురించి ఆలోచిస్తుంటే నాకు నిద్ర పట్టట్లేదు అభి. ఆ విషయం నాకు తెలుసు కదా. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటుంది అభి. వదినా, అభిశ్వేతల పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. ఎందుకలా అశుభపు మాటలు మాట్లాడతావు భద్రావతి? అక్క, ఒక పెళ్లి జరగాలంటే ముందు 2 మనసులు కలవాలి, ఆ తర్వాత 2 కుటుంబాలు కలవాలి అంటారు. అవునా? డొంక తిరుగుడు లేకుండా చెప్పదలుచుకున్నదేదో తిన్నగా చెప్పు భద్రావతి. ఈ పెళ్లి జరగడం శ్వేతకిష్టం లేదు. నేను చెప్తున్నది నిజం. నోటికొచ్చిన కోతలు కూస్తే తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఒక మాటనే ముందు ఆలోచించుకుని మాట్లాడడం మంచిది. నువ్వాగవి, ఎందుకిలా మాట్లాడుతున్నావు భద్రావతి? నేనేమి కారణం లేకుండా ఆధారం లేకుండా మాట్లాడడం లేదు వదినా. ఏంటా కారణం, ఏంటా ఆధారం? శ్వేత జాతకంలో కుజదోషం ఉందని, దానివల్ల అభి ప్రాణాలకి ప్రమాదం అని తెలిసి పెళ్లినే ఆపేద్దామనుకునే దాకా వెళ్లారా? అవును, అంతదాకా వెళ్ళామన్నది నిజం. ఆ తర్వాత మీనాక్షి వచ్చి సిద్ధాంతి జాతకంలో తప్పు రాశాడని సర్టిఫికెట్లతో సహా రుజువు చేసింది నిజం. మళ్ళీ ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? జాతకంలో తప్పు రాసింది సిద్ధాంతి అని మీనాక్షి మీతో అబద్ధం చెప్పిందక్క. ఏం మాట్లాడుతున్నావు? కావాలనే ఒక రాయించారు. అదెవరో మీకు తెలుసా? అభికి కాబోయే భార్య శ్వేత. మీరందరూ మెచ్చుకొని నెత్తిన పెట్టుకుంటున్న మీనాక్షి కూతురే అలా రాయించింది. ఈ పెళ్లి జరగడం శ్వేతకిష్టం లేకే ఇలా చేసింది. ఒక బంధుత్వంతో మా ఇంట్లోకి అడుగు పెట్టావు కాబట్టి ఇతని చేయి దించుతున్నాను, లేదంటే నీ ప్రాణం తీసుండేవాడిని. అభి, ఏంట్రా ఆ మాటలు? లేకపోతే ఏంటమ్మా, నువ్వెళ్ళి బొట్టు పెట్టి ఇంటికి పిలిచినందుకు ఎలాంటి మాట మాట్లాడుతుందో చూసావా? ఆవేశం వద్దు అభి. నేనన్నది నిజమో కాదో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అవసరం లేదు. ఒకసారి జరిగిన పొరపాటుకే అందరూ బాధపడ్డాం, ఎదుటి వాళ్ళని బాధ పెట్టాం. ఇప్పుడు
మళ్ళీ అలాంటి పొరపాటు చెయ్యం. తమరి సూచనలు సలహాలు మాకేం అవసరం లేదు. తమరు దయచేయండి, వెళ్ళండి. నేను చెప్పాల్సింది చెప్పాను. నా మాట వినకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఈ విషయం మీనాక్షి వాళ్ళని మీరడకపోతే అన్నయ్యకి చెప్పి అన్నయ్య చేతి అడిగిస్తాను. అలాంటి పనులు చేయకు. ఇలాంటి విషయాలు ఆయనతో చెప్పి ఆయన్ని మళ్ళీ కంగారు పెట్టకు. నువ్వెక్కడో పొరపాటున విన్నట్టున్నా నువ్వు చూసిన సాక్ష్యం ఆధారం నిన్ను తప్పుదోవ పట్టించొచ్చు. వాటి గురించి మర్చిపో భద్రావతి. నేనేమన్నా చిన్నపిల్లననుకున్నావు వదినా? ఒక అమ్మాయి జీవితం మీద ఏ ఆధారం లేకుండా అంత పెద్ద నింద ఎందుకు వేస్తాను? అయినా నేనిప్పుడు ఆలోచిస్తున్నది మన ఈ కుటుంబం పరువు గురించి. నా అన్న కొడుకుని, నా సొంత మేనల్లుణ్ణి ఎవరో మోసం చేసి పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఎలా ఊరుకోగలను? అయినా ఒక మాట అడిగితే పోయేదే ఉంది. సరే భద్రావతి, నువ్వు చెప్పినట్టే అడుగుదాం. అమ్మా అలా చేస్తే ఈసారి మన మీద ఉన్న గౌరవం ఖచ్చితంగా పోతుంది. ఒరే నాన్న, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనుమానం వచ్చినప్పుడు అడిగి తెలుసుకోవటం మంచిదిరా. అరే నువ్వు కూడా అలా మాట్లాడితే ఏంటా? ఎవరో ఇచ్చేదో మాట్లాడితే గుడ్డిగా నమ్మేడవేనా? దయచేసి అడగండి. అలా అడగాల్సిన అవసరం కూడా లేదు. అభికి అవసరం లేకపోయినా ఈ ఇంటి ఆడపడుచుని నాకు అవసరం ఉంది. భద్రావతి, ఇంక చాలు. వెళ్ళటానికి నిర్ణయించుకున్నాం, వెళ్దాం అంతే. అరే అది నిజం కాదని తెలియాలి, అప్పుడు చెప్తాను. ఒకవేళ అది నిజమని తెలిస్తే ఏం చేస్తావల్లుడు? నిజం కాకూడదని కోరుకోవాలి కానీ అలా మాట్లాడతావేంటి భద్రావతి? అభి అలా అన్నాడు కదా అని నేను కూడా మాట వరుస కన్నానక్క. అబ్బా, వాదనలు ఆపండి. ముందు ఆ ఇంటికెళ్ళి నిజానిజాలేమిటో తెలుసుకుందాం. పదండి. పదండి, రండి. ఆ ఇలా మౌనంగా ఉంటే ఎలా మీనాక్షి? ఏమని అర్థం చేసుకోమంటావ్? జాతకంలో కుజదోషం రాయించింది నీ కూతురే అని అర్థం చేసుకోమంటావా? నీ కూతురే ఈ పెళ్లి ఆపటానికి ఇదంతా చేసిందని అనుకోమంటావా? ఏమనుకోమంటావ్? చెప్పు మీనాక్షి. చేసింది రాయించింది శ్వేత. పాపం మీనాక్షిని అడిగితే ఏం చెప్తుంది? ఈ బంగారు బొమ్మను అడిగితే చెప్తుంది. నువ్వింతసేపు మౌనంగా ఉన్నావంటే భద్రావతి చెప్పిందే నిజమని మేమంతా నమ్మాల్సొస్తుంది. మళ్ళీ కొత్త సమస్యలు తలమీద వేసుకోవాల్సొస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. ఈసారి ఏదైనా పొరపాటు జరిగితే నా భర్త ఎవరిని క్షమించడు. మీ మౌనాన్ని సమాధానంగా ఊహించుకొని మేం వెళ్ళిపోలేం. ఇదేం చిన్న విషయం కాదు. మీ మీదున్న గౌరవం మర్యాద పోగొట్టుకోకండి. చెప్పండి. పరిస్థితి ఇంతదాకా వచ్చింది కాబట్టి నిజం చెప్పక తప్పదు. చెప్పమ్మా, వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఎందుకు జాతకం మార్చి రాయించావో చెప్పు.
ఎందుకు పెళ్లి ఆపుకోవాలని ప్రయత్నించావో చెప్పు. మీ అమ్మే చెప్పమంటోందిగా. నీ అంత నీతిమంతురాలు ఇంకెవ్వరూ ఉండరని ఊరంతా అంటోంది కదా. నిజాయితీగా నిజం చెప్పు. చెప్పు తల్లి. అది అభి అంటే నీకిష్టం అని చెప్పు. శ్వేత చెప్తోందిగా, నువ్వాగు మీనాక్షి. నా కూతురి మనసులో మాటలే చెప్తున్నాను భద్రావతి గారు. నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళడం నీకిష్టమేనని చెప్పు. ఇష్టమే. మేమడిగిన ప్రశ్నేంటి, మీరు చెప్తున్న సమాధానం ఏంటి? ఈ పెళ్లి ఆపడానికి నీ కూతురు జాతకం మార్చి రాయించింది నిజమా కాదా అని మేమడుగుతుంటే నువ్వేంటి పాత పాటే పాడుతున్నావు? చూడండి భద్రావతి గారు, మీరు ఎక్కడో ఏదో విని మమ్మల్ని అనవసరంగా నిందించి ఇలా ప్రతిసారి ఇబ్బంది పెట్టడం ఏం బాలేదు. ఈ పంచాయతీ ఇలా తీరేట్టు లేదు. మరో దారిలో అడక్క తప్పదు. నీ దృష్టిలో తల్లిని మించిన దైవం మరొకటి లేదు. ఇప్పుడు చెప్పు. నీ తల్లి తల మీద చెయ్యి వేసి కూడా అబద్ధం చెప్తావా? నిజం చెప్పు. అవును, జాతకం మార్చి రాయించింది నేనే. సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి నేనే మార్చి రాయించాను. చూసావా వదినా, నిజం ఎలా బయటపడిందో? ఎందుకిలా చేశావమ్మా? అంత అవసరం ఏమొచ్చింది? జాతకం మార్చి రాయించాలన్న అవసరం ఎందుకొచ్చింది? ఏదో పెద్ద కారణం లేకపోతే నువ్వు ఆ నిర్ణయాన్ని తీసుకోలేవు. ఏమిటా కారణం చెప్పు. 4 రోజులు అందరం నరకం అనుభవించాం. జాతకాలు కలవకపోవడం వల్ల పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడ్డాం. ఇంట్లో వాళ్ళందరూ ఏదో విషాదం జరిగినట్టు, ఏదో కోల్పోయినట్లు అయిపోయారు. దీనంతటికీ కారణం ఎవరు చేసిన తప్పు అనుకున్నాం. ఆ తప్పు చేసింది నువ్వా? చిన్నపిల్లవి, అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు? పెళ్లి ఆపుకోవలసినంత కష్టం నీకే వచ్చింది. అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. అన్ని నిజాలు తెలిసిన తర్వాత ఇంకెందుకమ్మా నిజం దాస్తావు? నిజం చెప్పి. అరే, ఇందాకడి నుంచి నిజం చెప్పే నిజం చెప్పే అంటూ మంత్రం వేసి ఏదో మాయ చేస్తున్నావే తప్ప నువ్వు చెప్పు, నీ కూతుర్ని చెప్పనివ్వవు. ఏంటి డ్రామాలు? ఈ అమ్మంటే నీకు ప్రేమ, ఈ అమ్మంటే నీకు అభిమానం. ఈ అమ్మని వదిలిపెట్టి వెళ్ళలేకే ఇలా చేశానని చెప్పమ్మా. అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోలేకే చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోపోయానని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి? అవును శకుంతల, దీనికి తల్లి అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలియదేమీ కాదు. నా పెళ్లి, నా చెల్లెలి పెళ్లి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోతే ఈ ఇంట్లో నా తల్లి అనాథ అయిపోతుందని ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకుంది. నేను కూతుర్ని కాదమ్మా, నీ కొడుకుని. నాన్నలా నిన్ను ప్రేమగా బాధ్యతగా చూసుకోవాల్సి నేను నిన్నిలా మధ్యలో వదిలేసి ఎలా వెళ్ళిపోతానమ్మా అంటూ
ఇలా చేశానని చెప్పు. అన్నయ్య గారు లాంటి మంచి వ్యక్తి వచ్చి అడిగేసరికి అంత మంచి కుటుంబానికి కోడలనయ్యే అదృష్టాన్ని కాదనలేక ఆ రోజు మాటిచ్చావని చెప్పు. అవకాశం కోసం ఎదురుచూసి ఈశ్వరేచ్ఛలా జాతక రూపంలో వచ్చిన అవకాశాన్ని ఆ రకంగా వాడుకున్నావని చెప్పు. జాతకంలో దోషం ఉందని తెలిసి పెళ్లి ఆగిపోతే జీవితాంతం తల్లి దగ్గరే ఉండిపోవచ్చని పిచ్చి ఉద్దేశంతోనే ఇదంతా చేశానని చెప్పు. అన్నీ నువ్వే చెప్పేసి ఇంకా నీ కూతుర్ని చెప్పమని అనడమెందుకు? శకుంతల, ఈ విషయాలన్నీ మీతో చెప్పుకోలేక సిద్ధాంతి పొరపాటు చేశాడని మీతో అబద్ధం చెప్పాను. నా కూతురి జీవితం నాశనం అయిపోకూడదని ఇలా చెప్పాను. ఇది తప్పైతే నన్ను క్షమించండి. మీనాక్షి, ఇందులో నీ తప్పుగాని శ్వేత తప్పుగాని లేదొదినా. ఇవేవి నమ్మే నిజాల్లా నాకనిపించటం లేదు వదినా. మీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి? దేవుడి దగ్గర ఒట్టేయమంటారా? దీపం ఆర్పి ప్రమాణం చేయమంటారా? చెప్పండి, ఇప్పుడే చేస్తాను. అవసరం లేదు. నీ మాటల్ని నేను నమ్ముతున్నాను. ఒక తల్లి గురించి ఇంతలా ఆలోచించే కూతురు ఈ రోజుల్లో ఎక్కడుంది? అవునమ్మా, బాధ్యతలు నెరవేర్చాల్సిన కొడుకులే పట్టించుకొని ఈ రోజుల్లో తల్లి కోసం జీవితాన్నే త్యాగం చేసి ఇంత మంచి మనసున్న దేవత మా ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం. నా కోడలి గొప్పతనం తెలుసుకునే మరో అవకాశం ఈ రకంగా రావడం మా అదృష్టం. పిచ్చి పిల్ల, తల్లి కోసం ఎంత త్యాగం చేయబోయో. అమ్మని ఎందుకు ఒంటరిగా వదిలేస్తావు? అమ్మ అనాథ ఎలా అయిపోతుంది? పెళ్ళయ్యాక మనింటికే తీసుకెళ్ళిపోదాం. మన కుటుంబంలో మీ అమ్మ కూడా ఒకర్తి. ఇంకెప్పుడు అలాంటి దిగులు పెట్టుకోకు. సరే, ఇక మేం బయలుదేరతామమ్మా. ఇక మేం బయలుదేరతామమ్మా. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటావమ్మా. మొత్తానికి తల్లి కూతుళ్ళు ఇద్దరూ గొప్పవాళ్లే. అవునవును, తల్లి కూతుళ్ళు ఇద్దరు గొప్పోళ్లే. వెళ్ళొస్తాం మీనాక్షి. వస్తామమ్మా.
శ్వేతకి సంబంధించిన రహస్యం దాని క్లోజ్ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అదెవరో తెలుసుకోవాలి. శ్వేత జీవితంలో ఒక ఘోరం జరిగిందా ఆంటీ? ఏ ఆడపిల్ల జీవితంలో జరగని ఘోరం జరిగింది. మీరన్నట్టు బెంగళూరులో అది జరిగిన తర్వాత నుంచే శ్వేత అలా అయిపోయింది.